నమస్తే, నేను ఇందు. కవిత కేసీఆర్ గారికి లాస్ట్ లేఖ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. సో మరి ఇదే నేపథ్యంలో అంటే కేసీఆర్ గారు దేవుడని, కాకపోతే ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కూడా ఆవిడ ఆరోపించారు. మరి దీనికి సంబంధించి కవితకు కేసీఆర్ గారు కూడా బిగ్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి మేడం. ఇప్పుడు చూసుకుంటే కవిత గారు కేసీఆర్ గారికి రాసిన లేఖ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో అయితే ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. అంటే కేసీఆర్ గారు దేవుడని, కాకపోతే ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నారంటూ కూడా ఆవిడ ఆరోపించారు. మరి దీనికి సంబంధించి కవిత గారికి కేసీఆర్ గారు కూడా ఒక బిగ్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏమంటారు మేడం దీని గురించి? అంటే రాజకీయ పరిపక్వత లేకపోతే ఎలా ఉంటారు అనేది కవిత ఎపిసోడ్ మనకి తెలియజేస్తుంది. లేఖ రాయటం అనేది నేను గతంలో కూడా చాలా లేఖలు రాశాను, కానీ ఈ లేఖ ఎందుకు బయటకు వచ్చింది అని ఆవిడ ఎయిర్పోర్ట్ వేదికగా మాట్లాడారు. అంటే తను వచ్చే టైంకి ఆ లేఖ ముందు రోజు రిలీజ్ చేసేలాగా చేసుకున్నారంటే ఖచ్చితంగా అందులో కవిత హస్తం కానీ అయితే కవితకి సంబంధించిన వాళ్ళ హస్తం కానీ ఉందని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవేళ కేటీఆర్ కానీ లేదు హరీష్ రావు కానీ లేదు కేసీఆర్కి సంబంధించిన మనుషుల లేఖను విడుదల చేయాల్సిన పని లేదు, అవసరం కూడా లేదు. దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఆల్సో. కాకపోతే ఈ విషయంలో అంటే కవిత తొందరపడ్డారని మనకు అర్థమవుతుంది. రాజకీయం అనేది చెయ్యాలంటే చాలా అనుభవం కావాలి. అనుభవం ఉంటే సరిపోదు. మనం ఒకవేళ మనకు తెలియకపోతే మనం పెద్దల దగ్గర నుంచి తెలుసుకోవటమో, చుట్టూ ఉండేవాళ్ళు మనకంటూ సరైన సలహా ఇచ్చే వాళ్ళు కూడా ఉండాలి. ఇక్కడ అవన్నీ కొరవడ్డాయని అనిపిస్తుంది మనకి కవిత విషయంలో. ఎందుకంటే మీరు మొత్తం ఈ సౌత్లో మనం రాజకీయాలు చూసుకుంటే, ఈవెన్ కాంగ్రెస్లో ప్రియాంకని తీసుకుంటే కూడా ప్రియాంక రాహుల్కి ప్రిఫరెన్స్ ఇచ్చారు తప్ప ఆవిడెప్పుడు ముందుకు వచ్చి నేను ముఖ్యమంత్రిని అవుతాను, నేను ప్రధానమంత్రిని అవుతాను ఎప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వాల. అంటే కాంగ్రెస్లో మనం మాట్లాడే అదే విధంగా మీరు తమిళనాడు తీసుకుంటే స్టాలిన్ వాళ్ళ చెల్లెలు, సొంత చెల్లెలు కాదు, సవతి చెల్లెలు కనిమొళి అరెస్ట్ అయ్యారు. 2G స్కామ్లో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాక స్టాలిన్ చాలా గ్రాండ్గా ఆవిడని వెల్కమ్ చేశారు. చాలా బాగా రిసీవ్ చేసుకుని ఆయనకు చాలా అభిమానం చెల్లెలు అంటే. ఆవిడ కూడా చాలా బాగా కవితలు అవి రాస్తారు. షీ ఈజ్ ఆల్సో గుడ్ పొలిటీషియన్. కాకపోతే 2G స్కామ్లో రాజాతో పాటు ఆవిడ కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆవిడ ఎప్పుడు కూడా అన్నగారిని కాదని ఇంతవరకు రాజకీయాల్లో ఎదగాలని అనుకోలేదు. చెప్పాలంటే కనిమొళికి కూడా మంచి నేపథ్యం ఉంది. కరుణానిధికి చాలా ఇష్టం ఆవిడంటే. కేసీఆర్ కవిత అంటే ఎలా ఇష్టమో అంతకంటే ఎక్కువ ఇష్టం కరుణానిధి గారికి కనిమొళి అంటే. కానీ తను ఇంతవరకు కూడా బయటికి రావటం అంటే అనవసరంగా మాట్లాడటం కానీ, వ్యాఖ్యానాలు చేయటం కానీ, నేను రాజకీయంగా నేను ఎదగాలనుకోవటం లేదా నేను నెక్స్ట్ ముఖ్యమంత్రిని స్టాలినే ఏంటి అని కానీ ఆవిడ ఎప్పుడు మాట్లాడలేదు. చాలా మర్యాదగా ఉంటారు. ఇకపోతే మన షర్మిల విషయానికి వద్దాం. షర్మిల కూడా అన్న వదిలిన బాణం అని వెళ్ళి అన్నగారిని ముఖ్యమంత్రిని చేయడానికి ఆవిడ తప్పన పడ్డారు తప్ప తను ముఖ్యమంత్రి కావాలని అనుకోలే. ఈవెన్ అన్నగారి తర్వాత ఇప్పుడు అన్నగారు అన్ని స్టేట్మెంట్లు ఇచ్చి తన ఇంట్లోంచి బయటికి పంపించేసి ఒక కుటుంబంలో ఒకళ్ళే రాజకీయాల్లో ఉండాలంటే కూడా ఇప్పుడు ఆవిడ అన్నగారిని నిలదీస్తున్నారు. నిలదీయడంలో కూడా చాలా న్యాయబద్ధంగా నిలదీస్తుంది ఆవిడ. ఆవిడ తెలంగాణలో ట్రై చేసుకుంది, ఆవిడకి వర్కౌట్ కాలేదు. ఆవిడ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్లో ఆవిడ పనేదో ఆవిడ చేసుకుంటున్నారు. ఆవిడ ఇంపాక్ట్ పెద్దగా లేకపోయినప్పటికీ కాంగ్రెస్ మీద, కానీ ఆవిడకి మంచి పేరే ఉంది. అంటే ఒక రాజశేఖర రెడ్డి కూతురుగానే కాకుండా షర్మిల కూడా ఒక మంచి ఆరేటర్ ఆవిడ, మంచి వక్త ఆవిడ, రాజకీయ అవగాహన ఉంది. ఆవిడకి ఒక మంచి పేరుంది చెప్పాలి. ఇక్కడ కవిత విషయానికి వచ్చేసరికి మొదటి టర్మ్లో ఆవిడ చక్కగా బతుకమ్మ చేశారు. బతుకమ్మ అనే దానికి ఒక అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చారు. జాగృతి అని ఒక సంస్థను పెట్టారు ఆవిడ, తెలంగాణ జాగృతి అని. తెలంగాణ ఉద్యమంలో ఆవిడ పాల్గొన్నారు. అంటే మీకు ఇక్కడ రాజకీయాలు చూసుకుంటే మీరు మిగతా వాళ్ళిద్దరితో కంపేర్ చేసినప్పుడు, పోల్చి చూసినప్పుడు ఇక్కడ తండ్రితో పాటు వీళ్ళు ఉద్యమంలో నడిచారు. సో ఈవిడకి ఆ రకంగా రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఈ సెకండ్ టర్మ్ వచ్చేసరికి ఈవిడ ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవటం 100 కోట్లు ఎంతండి ఆఫ్టర్ వాళ్ళకి, అవునా కదా? నువ్వు లక్షల కోట్లు సంపాదించుకున్నావు. 2004 నుంచి 2014 10 సంవత్సరాల్లో ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే తెలంగాణ ఉద్యమం సమయంలో కవిత సంబంధం లేకుండా రిలీజ్ అయ్యేది కాదు అంటారు. అంటే అంత సంపాదించుకుంది ఆవిడ. అటువంటి మనిషి నాన్నగారు
ఒక ముఖ్యమంత్రి అయ్యాక నీకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. నువ్వు అసలు ఆయనకి ఎంత ఇష్టం అంటే కవిత అంటే కేసీఆర్ గారికి. తర్వాత జాగృతి తరఫున ప్రతి ఏడాది బతుకమ్మ చేయడానికి 10 కోట్లు గవర్నమెంట్ ఇచ్చేది. నీకు ఇంత మంచి పేరు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీరాజనాలు. కేటీఆర్ అంటే ఆవిడకి చాలా అభిమానం ఉండేది. కేటీఆరే ముఖ్యమంత్రి కావాలని ఈవెన్ కవిత కూడా అనుకున్నారు. కాకపోతే ఎప్పుడైతే ఈవిడ అరెస్ట్ అయ్యారో, ఈ అరెస్ట్ తర్వాత మీకు బీఆర్ఎస్ ఓడిపోవటానికి కవిత లిక్కర్ స్కామే కారణమైంది ఒక రకంగా. అంటే కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఉండే నెగిటివ్ ఓ పక్క అయితే, ఈ లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద దెబ్బ కొట్టింది. ఈ లిక్కర్ స్కామ్ లో ఇవిడ ఇరుక్కోవటం వల్ల వీళ్ళు లోక్సభ ఎన్నికల్లో వీళ్ళు బీజేపీ కోసం ఎక్కడా పోటీ చేయలేదు అనే మాట వచ్చింది మీకు గుర్తుంటే. అందుకే 8 సీట్లు బీజేపీకి వచ్చాయి లోక్సభలో. 8 సీట్లు కాంగ్రెస్కి వస్తే 1 వాళ్ళకి వెళ్ళింది, ఎవరు అక్బరుద్దీన్ వైసీకి. అంటే ఒక అరెస్ట్ అనేది ఒక పార్టీలో ఇన్ని ప్రకంపనలు సృష్టించింది. ఒక కవిత అరెస్ట్ వల్ల టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళిన కేసీఆర్ ఎందుకు కాకుండా అయిపోయాడు. అంత అహంకారంగా మాట్లాడి నాకు లెక్కలేదు, నేనే మళ్ళా వస్తాను, 3వసారి నేనే ముఖ్యమంత్రిని అవుతాను అనుకున్న మనిషికి కూతురి రూపంలో ఒక పెద్ద విఘాతం తగిలింది. సో మనం అంటే ఈ రకంగా చూసుకుంటే అంటే కవిత గారు సొంత తండ్రికి లేఖ రాయడం ఏంటి, కావాలంటే వాళ్ళు తండ్రి గారు అయితే ఎప్పుడు అవైలబుల్గానే ఉంటారు కదా, లేఖ రాశారంటే వీళ్ళు కూడా అంటే యాక్చువల్గా వీళ్ళు ఒక డ్రామా క్రియేట్ చేద్దామని చూస్తున్నారు. వీళ్ళందరూ ఒక గూటికి చెందిన పక్షే, ఆల్రెడీ ఒక కుటుంబ పాలన చేస్తూ చాలా దోచుకున్నారు, వీళ్ళందరూ ఒకటే అంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఏ రకంగా చూడొచ్చు మనం? అంటే ఇక్కడ లేఖ రాయడంలో ఆవిడ అంతరార్థం ఏమై ఉంటుందంటే, ఎప్పుడైతే ఆవిడ రిలీజ్ అయ్యి వచ్చాక, నిజంగా ఆవిడ జైల్లో ఉన్నప్పుడు కూడా ఆవిడ బెదిరించింది కేటీఆర్ని, హరీష్ రావుని అంటారు. నిజాలు మనకు తెలియదు. కానీ కేటీఆర్, హరీష్ రావు ఆవిడ విడుదల కోసం చాలా పోరాటం చేశారు. వాళ్ళ దగ్గరుండి ఆవిడని తీసుకొచ్చారు. ఆవిడ రిలీజ్ అయ్యి వచ్చాక కూడా వాళ్ళు వెన్నంటున్నారు. ఆ రకంగా కుటుంబం బాగా చూసుకుంది. తల్లి కూడా వెళ్ళి చూసారు జైల్లో ఉన్నప్పుడు ఆవిడని. ఇన్ని జరిగాక కేసీఆర్ వెళ్ళడండి. కేసీఆర్ ఎలా వెళ్తారు చెప్పండి మీరు? తండ్రి కావచ్చు, తండ్రి వేరు, ఒక పార్టీ వేరు, ఒక తెలంగాణ అనే ఒక ఉద్యమంతో ఒక తెలంగాణ సాధించుకున్న కేసీఆర్ ఏ రకంగా వెళ్తారు? వెళ్ళలేరు కదా. కేసీఆర్కి ఎంత అవమానం ఆలోచించండి మీరు. వచ్చాక కూడా కేసీఆర్ కలిసారా? లేదు కదా. ఒక్కసారి ఇవిడ వెళ్ళి కలిసి చేతి మీద ముద్దు పెట్టుకుందంత. కానీ ఆ బాధ ఆయనకు ఉంటుంది కదా. ఈరోజు పార్టీ ఓడిపోయిందంటే ఖచ్చితంగా అందులో ఒక వంతు భాగం ఏదైతే ఉందో అది కవితే ఓడిపోవడంలో. కాబట్టి ఇవాళ కేసీఆర్ ఆవిడకి అవకాశం ఇచ్చి ఉండకపోవచ్చు మాట్లాడటానికి. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఫోన్లో మాట్లాడాలి, లేదు కేటీఆర్ ద్వారా చెప్పించాలి, లేఖ రాయక్కర్లే. ఆ లేఖలో కూడా ముందు కొంచెం పొగిడినట్టే పొగిడి, తర్వాత అంతా కూడా మీరు ఉర్దూలో మాట్లాడాల్సింది, ఇది ముస్లిమ్స్కి ప్రాధాన్యత ఇవ్వాల్సింది, ఇవి అవి ఏంటో రాసింది ఆవిడ. ఆ లేఖ రిలీజ్ చేయడంలో, ఆ లేఖ లీక్ అవడంలో ఖచ్చితంగా కవిత పాత్ర ఉండొచ్చు, లేదు కవితకి సంబంధించిన వాళ్ళ పాత్ర ఉండొచ్చు. అందుకే కేసీఆర్ నన్ను పిలుస్తాడు, ఇంకేముంది తండ్రిని కలుస్తాను అనుకుంది ఆవిడ. కానీ నిన్న కేసీఆర్ అవకాశం ఇవ్వలేదు. అంతకుముందు 2 రోజులుగా ఆయన ఎవరికి అవకాశం ఇవ్వలేదు. మీరు గమనించండి. ఫామ్ హౌస్కి నిన్న ఆదివారానికి ముందు 2 రోజులు ఎవరిని రానివ్వలేదు ఆయన. నిన్న కూడా ఊహించని విధంగా కేటీఆర్ని పిలిచి లేఖకి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, మీరు టీవీల్లో కానీ ఎక్కడా కూడా చర్చల్లో పాల్గొవద్దు, ఈ అంశం మీద ఎవరు నోరు విప్పక్కర్లేదు, దీన్ని పెద్దది చేయకండి, అవసరం లేదు, దానికంత ప్రాముఖ్యత లేదు అని చెప్పాడు ఆయన. అది నిజమైన రాజకీయ నాయకుడు చేసే పని. ఇక్కడ తండ్రి కంటే కూడా పార్టీ పెద్దగా ఆలోచించాడు కేసీఆర్ గారు. కాబట్టి కవిత అనుకుంది తండ్రి పిలుస్తాడు, నాకేదో మళ్ళా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే మన రజతోత్సవ వేడుకల్లో ఎక్కడా కూడా కవితకి ఇంపార్టెన్స్ లేదు. మొన్న ఆవిడ అమెరికా వెళ్తే కూడా అక్కడ ఇప్పుడు కేటీఆర్ వెళ్ళబోతున్నాడు అమెరికా, ఈ తెలంగాణ రజతోత్సవ సభలు అక్కడ కూడా చేయబోతున్నారు. అందులో అక్కడికి దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చి కవితని సంప్రదించాల, ఎవరు పట్టించుకోలేదు కవితని. అందుకని ఆవిడ ఒక గుర్తింపు కోసం తహతహలాడుతూ ఇట్లా ఒక లేఖ రాస్తే
తండ్రి దిగొస్తాడని అనుకుంది. కానీ కేసీఆర్ ఎంత మొండివాడో కవితకి ఇంకా అనుభవంలోకి రాలేదేమో మనకు తెలియదు. ఇలాంటివి ఎప్పుడు కూడా మనం ఒక మనిషిని ఒక మనసుని గెలుచుకోవాలంటే మనం నెగిటివ్గా వెళ్ళకూడదండి. అది మనకే నెగిటివ్ అవుతుంది. కవితకి అది తెలియలా. అంటే రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ పరిపక్వత రాలేదని మనకు అర్థమవుతుంది. అందుకని ఇప్పుడు కేసీఆర్ ఇంకా బిగుసుకుంటాడు. ఆయన తర్వాత చూసుకుంటానన్నాడు. చూసుకోవటం అంటే మౌనంగా ఉంటాడు ఆయన. మౌనాన్ని మించిన శిక్ష ఇంకోటి ఉండదు మనిషికి. కాబట్టి కవిత ఒకవేళ వేరే బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టినా డబ్బులు ఉండొచ్చు. ఇప్పుడు మీకు ఎన్ఆర్ఐస్ కూడా చాలా మంది ముందుకు వస్తామని ఉండొచ్చు. ఈవెన్ సంతోష్ రావు పేరు వినిపించింది, సంతోష్ది. కాబట్టి ఎవరు ఎన్ని ఉన్నా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుని కాదని ఇవిడ చేయగలిగింది ఏమీ లేదు. ఎప్పుడు చేసి ఉండగలిగేది ఆవిడకి ఇలా మద్యం స్కామ్లో ఉండకపోతే ఖచ్చితంగా కవితకి కొంత సేవ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆవిడ పార్టీ పెట్టినా కూడా పెద్ద పర్సంటేజ్ ఏమీ రాదు ఆవిడకి. కొత్తగా పార్టీ పెడితే డబ్బులు పోగొట్టుకోవటం. సామాజిక తెలంగాణ అని పెడతారా, బహుజన తెలంగాణ అని పెడతారా, ఏం పెడతారు, లేదు జాగృతి తెలంగాణ అని పెడతారా, మనం వేచి చూద్దామండి. కానీ ఆవిడ ఏం చేసినా కూడా రాజకీయంగా అదేం పెద్ద ఫలితాలు అయితే ఆవిడకి ఇచ్చే అవకాశం లేదు. సో మేడం ఒక రకంగా చూసుకుంటే అంటే కవిత గారు కూడా మరో షర్మిల కాబోతుందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే ఇంకొకటి షర్మిల గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మద్దతు ఉండేది, కాకపోతే కవిత గారికి అయితే కేసీఆర్ గారి మద్దతు అంతగా లేదు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏమంటారు మేడం? ఇందాక అదే మీకు చెప్పా. ఇప్పుడు షర్మిలకి ఒక మంచి పేరు ఉంది, ఇవాళ కవితకి లేదు. అవును. నిన్న ఒక్క బీఆర్ఎస్ నేత వెళ్ళి కవితను కలిశారండి ఎయిర్పోర్ట్లో? ఎవ్వరూ లేరు. మీరు గమనించండి. ఆవిడ కొత్తగా సామాజిక తెలంగాణ అని ఒక పదం పట్టుకుని ఇటీవలి కాలంలో అవసరం లేదు. అంటే ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ని ఆవిడ పాతరేయడానికి చూస్తోందని మీకు అర్థమవుతుంది అంతే. ఓకే ఓకే మేడం, నమస్తే.